నాకు అనిపించింది పచ్చిగా చెప్తున్నా, జడ్జెస్ కానీ, శ్రీముఖి కానీ, ఎస్పెషల్లీ నవదీప్, ఏం వీళ్ళు నలుగురు ఏదో ఇంత 15 మందిని ఉద్ధరించేస్తున్నాం, జీవితం జీవితం ధారపోస్తున్నాం, చాలా ఎన్నెన్నో శక్తులు ఇచ్చేస్తున్నాం జీవితానికి అనేదో పుడింగ్గా అనుకుంటున్నారు. చూస్తే అంటే వాళ్ళ ఇదేంటంటే, సరే చెప్తాను ఎట్టాగు, కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, అవుట్ సైడ్ ఫీలింగు, ఉద్ధరించేస్తున్నాం ఏదో వీళ్ళ 15 మందిని, మేము 15 మంది జీవితాలు రాసి ఏలేస్తున్నాము అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. కానీ నిజం ఏంటంటే, ఈ నలుగురికి కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిగ్ బాస్ ద్వారా ఏమీ ఉద్ధరింపబడలేదు. వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చి జడ్జెస్ ఎందుకు వచ్చారంటే, వాళ్ళు ఆల్రెడీ పార్టిసిపేషన్స్గా ఉన్నారు కాబట్టి, వీళ్ళిద్దరు విన్ అయ్యారు కాబట్టి బిందు అభిజిత్ పిలిచారు. లేదంటే ఒక్కడు కూడా పట్టించుకునేవాడు కాదు. మైండ్ గేమ్ అని చెప్పారు కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరన్నా పట్టించుకున్నారా? లేదే. వీళ్ళు ముగ్గురిని ఎందుకు తెప్పించుకున్నారంటే, కొంచెం రెబెలియస్, కొంచెం తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయని. నవదీప్ని అయితే ఎంటర్టైనింగ్ మాత్రమే, అంతకి మించి నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు సెలెక్షన్ ఏం చేసి ఉంటారు. శ్రీముఖి యాంకరు, జనరల్గా కూడా యాంకరు, తను బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళింది కాబట్టి ఈజీగా దొరుకుతుంది డేట్స్. అంతకు మించి వీళ్ళ నలుగురు వీళ్ళ లైఫ్లో, బిగ్ బాస్ లైఫ్లో ఏమి చేయలేదు. ఆ తర్వాత ఏం పెద్ద ఉద్ధరింపబడినట్టు ఏం లేదు. కాబట్టి వీళ్ళ లైఫ్లోనే బిగ్ బాస్ అంత పెద్ద ప్రభావం చూపించలే. ఇంకా వాళ్ళ లైఫ్లో వీళ్ళేదో చేంజ్ చేస్తున్నాం ఎట్టా, అది కూడా కామనర్స్కి. అంటే బిగ్ బాస్ తర్వాత నీకు ఇక లైఫే వేరు అన్నట్టుగా కొంచెం ఓవర్ కట్టిస్తున్నారు. ఆ ఓవర్ కట్టించింది ఏంటంటే, దానికి ప్రత్యక్ష ఉదాహరణ వీళ్ళే. ఏదో నిన్న వదిలేసి వెళ్ళిపోయారు కదా నిన్న ఎపిసోడ్లో, అందుకని శ్రీముఖి ఏదో వచ్చేసి డైరెక్ట్గా హాయ్ హలో ఏమనకుండా కొంచెం మెయింటైన్ చేయాలి హైప్ అని చెప్పేసి, హాయ్ హలో అని నమస్కారం అని చెప్పేసి ఉండొచ్చు. ఓవర్ ఎక్స్ట్రా వెళ్ళింది కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళి అని చెప్పింది, ఏదో చెప్పింది. తర్వాత సారీ, ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నారంతా అని చెప్పి ఏదో పెద్ద గంభీరంగా వచ్చి, తర్వాత అందరు సారీ, వీఆర్ సారీ అని చెప్పేసి, తర్వాత జడ్జెస్ రారన్నారు. అబ్బా, జడ్జెస్ రారా? అక్కడ మేకప్ కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండుంటారు లోపల, అంతే. కోపంగా ఉన్నారు మీ మీద. వీళ్ళెవరు కోపంగా ఉండడానికి వాళ్ళ మీద? అదే చూస్తున్నాం వాళ్ళని అనేటువంటి ఓవర్ యాక్షన్ తప్పితే ఇంకేం లేదు. అంత సీన్ లేదు అక్కడ. అంతంత పైగా శ్రీముఖి వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తుంది. మేము వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, డింట్ వాంట్ టు కమ్. డబ్బులు ఇవ్వరు నీకు, ఎందుకు రారు? డబ్బులు ఇవ్వాలిగా మళ్ళీ. ఏదో కవరింగ్ చేసేసి అందరూ వచ్చేసారు. తర్వాత ముగ్గురు వచ్చారు. చెప్పండి అని చెప్పి బిందు స్టార్ట్ చేసింది. కోపం అనుకుంటున్నారు. ఫస్ట్ ఏంటి చెప్పండి అని చెప్పి ఫస్ట్ శ్రీజ లేచిన తర్వాత, సారీ నాదే తప్పు, పక్కన వాళ్ళ దాంట్లో వేయమండి అని చెప్పకుండా ఉండాల్సింది, క్షమించండి అని చెప్పింది. సరే, అప్పుడు బిందు అంది, లేదండి అంటే మీరందరూ మేము మీ మీద కోపం చూపిస్తున్నారు అనుకుంటున్నారు, కాదు కన్సర్న్. అబ్బా కన్సర్న్. డబ్బులు ఇవ్వకపోయింటే వచ్చేదా ఈవిడే? ఎవరైనా సరే డబ్బుల కోసమే వచ్చిందిగా. ఇంకెందుకు ఓవర్ యాక్షన్? పైగా వీళ్ళ ద్వారా వచ్చేది ఎంతమంది? 15 మంది వెళ్ళరుగా, కొంతమంది వెళ్తారంతే. అది కూడా జడ్జెస్ ద్వారా. నాకు తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది జడ్జెస్ ద్వారా వెళ్ళటం, కొంతమంది ఓటింగ్ అపీల్ వాళ్ళ ద్వారా వెళ్ళటం. అందరూ ఏదో 15 మందిలో 10 మందిని మేమే పంపించేస్తున్నాం బిగ్ బాస్ హౌస్కి అనేటువంటి రేంజ్ ఏంటి? పంపించేదే 5-7 ఏమిటో. అది కొంచెం ఇది ఓవర్ అనిపించింది. మీకోసం కన్సర్న్ చూపిస్తున్నాం అని చెప్పించింది. తర్వాత అభిజిత్ చాలా కరెక్ట్గా చెప్పాడు. ఒకటి బిందు కొంచెం చేసిన, అభిజిత్ చెప్పాడు కరెక్ట్గా, చూడండి 15 ఇంతమందిలో మీరు సెలెక్ట్ అయ్యారు, బాగా ఆడండి ప్లీజ్ అనలే కానీ బాగా ఆడండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, గివ్ యువర్ బెస్ట్, పర్ఫెక్ట్. ఇక నవదీప్ ఇంకోటి, బిందు మాట్లాడేటప్పుడు ఏం సైలెంట్గా ఉండొచ్చుగా అంట కెమెరాలో, ఎందుకు? అది ఓవర్ యాక్షన్. అంటే
నా అంత తోపు లేదు అనేటువంటి యాటిట్యూడ్ అనమాట. ఆ తర్వాత పైగా ఇంకోటి మాట నవదీప్కి ఏంటంటే, ఇంతమంది ఆ, మేమంతా కష్టపడింది ఇన్నేళ్ళు ఏంటి అన్నట్టుగా అని చెప్పి చూడండి, మా సీజన్స్లో మేము కష్టపడిందంతా, మేము కష్టపడి నేర్చుకున్నవంతా మీకు ధారపోస్తున్నాం. అబ్బా, కష్టపడిందంట ఏంటేంటి బాబు, ఏమన్నా ఇంకొక మరొకసారి బ్రహ్మానందం కాదు మీ ముందు, ఏది బాబు ఇంకొకసారి అట్టాగే అనిపించింది. ఏమి నూరేం పోయట్లే, అంత ఏం లేదు, ఏదో చెప్తున్నా, ఏదో వాళ్ళ లైఫ్ నుంచి బిగ్ బాస్కి చాలా ఉపయోగపడేవి చెప్తున్నాము అనేటువంటిది ఏమీ లేదు అక్కడ. ఏ కనీసం నాకైతే ఫుటేజ్లో అయితే అస్సలు కనిపించలే. ఏదో వాళ్ళని ఉద్ధరిస్తున్నట్టు, బిగ్ బాస్కి సీక్రెట్లని చెప్తున్నట్టు ఎక్కడా లేదు. కాబట్టి అంతా ఓవర్ యాక్షనే. ఆ తర్వాత మళ్ళీ నవదీప్ ఓవర్ యాక్షన్ ఇంకొక చోట చివర్లో అయిపోయిన తర్వాత ఎల్లో కార్డ్ ఎవరికి ఇస్తున్నావు అని చెప్పి శ్రీముఖి అడిగితే నీకే ఇస్తా. అయ్యా నాకెందుకు అని శ్రీముఖి. అందరు ప్రామిస్ చేస్తారని చెప్పావు, మమ్మల్ని రమ్మన్నావు, మా టైం వేస్ట్ చేసావు, వాళ్ళు ఎవ్వరు సరిగ్గా ఆడలేదు. ఆడలేదు సరే అంటే, ఎవరు సరిగ్గా ఆడలేదు, అందరు వేస్ట్ ఫెలోస్ అన్నట్టుగా మాట్లాడి, కాబట్టి నేను ఎవరికి ఇవ్వను అన్నట్టుగా, అందరు వేస్ట్ ఫెలోస్, ఎవరు సరిగ్గా ఆడలేదు అన్నట్టు టోన్లో మాట్లాడాడు. అంత అవసరం బాబా ఆ ఎల్లో కార్డ్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు ఆయనకి? ఎందుకంటే అఫ్కోర్స్ ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఇచ్చుంటారు, కానీ అదేదో గోల్డ్ బిస్కెట్లు అనే దాంట్లో ఆ లెవెల్లో అనుకుంటున్నారు. ముగ్గురికి వేరే పనులు, చాలా చాలా పనులు ఉన్నట్టు, మేము వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటుని ఇన్వెస్ట్ చేస్తున్నాం మేము ఇంత అన్నట్టుగా ఆ యాటిట్యూడ్లో ఉన్నాడు నవదీప్. ఏమిటో పాపం పాపం. ఇది వాళ్ళ గురించి, జడ్జెస్ గురించి అనాలిసిస్ ఇవాళ ఎపిసోడ్లో అనిపించింది. ఓకే.